దీనికి అవార్డులు ఎన్ని ఉన్నాయండి మొత్తం? చెప్తా. నేషనల్ అవార్డు వచ్చింది దానికి. ఆ, ఏమండి వచ్చిన తర్వాత ఈయన ఢిల్లీ వెళ్ళాలి. ఉమ్, ఢిల్లీ పిలిచారు. పిలిచిన తర్వాత ఆ, ఈయన అక్కడ వరకే, ఢిల్లీ వెళ్ళటానికి వరకే భార్యతో వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళటం వరకు డబ్బులు చూసుకున్నాడు ఆయన ట్రైన్. ఉమ్, ఇది వరకు కదండి ఇది 74, 75 కదా. ఆ, అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పుడైతే టికెట్లు పంపిస్తున్నారు తర్వాత ఆ, నేషనల్ అవార్డుకి. అప్పుడు అలా కాదండి, ముందు వచ్చేమనేవాళ్ళు, ఆ తర్వాత రీఎంబర్స్మెంట్ చేస్తారు అక్కడ. ఓకే. ఏమండి ఆ, వెళ్ళాడు. అంతవరకే డబ్బులు పెట్టుకుని వెళ్ళాడు. ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్ అక్కడ ఇస్తారు కదా గెస్ట్ హౌస్లు, ఆ గెస్ట్ హౌస్లో ఉన్నాడు. ప్రైజులు ఇచ్చారు. ప్రైజులు ఇచ్చిన తర్వాత ఈయనకి నేషనల్ అవార్డు ఇచ్చిన తర్వాత ఒక కవర్ చేతిలో పెట్టారు. ఉమ్, అది చెక్కు. ఇది క్యాష్ ఇస్తారనుకున్నారు. అక్కడ చెక్ ఎక్కడ మారుతుంది? ఉమ్, హైదరాబాద్ వస్తే కానీ మార్చడానికి లేదు, ఓకే. మెడ్రాస్ వస్తే కానీ మార్చడానికి లేదు. మెడ్రాస్లో అకౌంట్. రైట్. ఏమండి డబ్బులు లేవు. అంత ఇబ్బంది పడిన తర్వాత ఈయన ఏమనుకున్నాడంటే డబ్బులు ఇచ్చేస్తారో క్యాష్ ఇచ్చేస్తారో మన శుభ్రంగా ఇద్దరం ఖర్చు పెట్టుకుని రావచ్చు అనుకుని వెళ్ళారు. ఆయన జేబులో డబ్బులు లేవు అక్కడ. ఉమ్, అప్పుడు ఏం చేశాడంటే పక్కన వాళ్ళని ఎవరు అడిగి, సినిమా వాళ్ళు ఉంటారు కదా ఇంకా, అదే. వాళ్ళని అడిగి డబ్బులు తీసుకుని తిరిగి వచ్చాడండి ఆయన. అంటే అంత సింపుల్ అంటే ఢిల్లీ వెళ్తే ఎవరైనా ఎక్కువ డబ్బులు పట్టుకెళ్తారు, కానీ ఆ పట్టుకెళ్ళడానికి కూడా డబ్బులు లేని స్థితిలో ఢిల్లీ వెళ్ళాడు ఆయన. ఉమ్, దీన్ని బట్టి ఆలోచించండి ఒకసారి. ఎంచేదంటే అంటే మహామహుల గురించి చెప్పుకునేటప్పుడు అండి ఒకసారి ఇలాంటి ఇన్సిడెంట్ వింటే చాలా బాధగా ఉంటుంది సార్. అవును. ఎంచేదంటే శ్రీశ్రీ గారు లాంటి మహాకవి